మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన మంచితనమని కాదు, మనం గొప్పవారమని కాదు, మనం నీతిమంతులమని కాదు, కానీ ఆయన ఉచితమైన కృప చేత, యేసయ్య ఉచితమైన కృప చేత ప్రతి హృదయకాలం దేవుడు మనని సజీవులెక్కలు పెడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, మరి నిన్నటి రాత్రికాల సమయంలోనే ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు. ఆయన దేవుడు తన ఉచితమైన కృప చేత నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని మనల్ని సజీవులెక్కలు పెడుతూ మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందుకోవడానికి, దేవుని మార్గంలో మనం నడవడానికి దేవాతి దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుస్తూ దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనల్ని మన జీవితాలను కట్టుకుంటూ అనేకులకు రక్షణ సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కలం ధ్యానించబోతా ఉన్నాము. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగం అనేక సందర్భంలో నీవు వినుండొచ్చు, కానీ హృదయ కాలం దేవుడు మరొకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే తప్పిపోయిన గొర్రె గురించి యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం యేసయ్య ఒక ఉపమానం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. జీసస్ టెల్స్ ద పారబుల్స్ ఆఫ్ ద లాస్ట్ షీప్. యేసు ప్రభు ఒక ఉపమానము ద్వారా తప్పిపోయిన ఒక గొర్రె గురించి హృదయకాలం మాట్లాడుతున్నాడు. ఆ గొర్రెవు నీవే కావచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ వాక్యపు హృదయకాలం దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉన్నావేమో హృదయకాలము దేవుడు ఈ వాక్యపు ద్వారా నిన్ను మరొకసారి నేను పిలుస్తున్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఎందునిత్యం ఈ లోకానికి వచ్చాడని మాట జ్ఞాపకం చేసుకుంటే పాపులను పిలవడానికే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే లూకా సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనంలో చూసినట్టయితే యేసు ప్రభు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు పాపులమైన మనల్ని పిలవడానికి ఈ లోకానికి వచ్చాడు. హృదయ కలం తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య భాగంలోకి చూసినట్టయితే లూకా సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనం చూసినట్టయితే అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యం తెలియజేస్తుందంటే మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏం జ్ఞాపకం చేస్తున్నదంటే, ఏ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమనే పొందలేకపోతున్నాం. అంటే ప్రతి ఒక్కరం కూడా పాపులంగానే ఉన్నాం, ఎవరు కూడా నీతిమంతులం లేరు. కాబట్టి మన అందరి నీతిమై ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అందుకే యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే యేసు రోగులకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చు కానీ నీతిమంతులను పిలువరాలేదని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మన అందరినీ పిలవడానికి మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్తలో చూసినట్టయితే 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం చూసినట్టయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. సమస్త ప్రజలను హృదయ కలం యేసయ్య పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలం ఒకవేళ మనం తెలిసి మార్గం తప్పిపోయినామేమో, వాక్యము తెలిసి తప్పిపోతున్నామేమో, వాక్యము విని కూడా మనల్ని మనము సరైన మార్గంలో మనం నడచలేకపోతున్నామేమో. హృదయ కాలము దేవుడి వాక్యము ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ హృదయ కాలము నీకు తెలియక తప్పిపోయినావేమో, తెలిసి తప్పిపోతున్నావేమో, ప్రభు యేసుక్రీస్తు వాక్యము ద్వారా మరొకసారి నేను పిలుస్తా ఉన్నాడు. తప్పిపోయిన గొర్రె గురించి హృదయ కాలం లూకా సువార్త 15వ అధ్యాయం చూసినట్టయితే 15వ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. వాక్య భాగంలో మొదటి 2 వచనం చూసినట్టయితే, ఒకప్పుడు సమస్త సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి, ఇతడు పాపుల
పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సునిగిరి. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, యేసు ప్రభు ఒక సువార్త వినడానికి, యేసు ప్రభు ఒక బోధ వినడానికి ప్రజలందరూ కూడా యేసే దగ్గరకు వస్తుండగా కొంతమంది అక్కడ శాస్త్రులు పెద్దలు వారు అనుకుంటున్న మాటను చూసినట్టయితే పరిశ్రయులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని వారు సునిగిరే. మరి యేసు ప్రభు పాపుల గురించి లోకానికి వచ్చాడనే మాట జ్ఞాపకం చేశాడు. అలాగే యేసు ప్రభు దగ్గరికి వస్తున్న వారికి అందరికీ కూడా యేసు ప్రభు వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసు ప్రభు వచ్చిన ముఖ్య ఉద్దేశం కూడా మరి పాపులను పిలవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మారు మనసు పొందుకోండి అని యేసు ప్రభు సువార్తలో కూడా ప్రకటించి ఉన్నాడు. దేవుని సగ్గబా దేవుని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనం నుంచి చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనము. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకర్లతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యమున్న వారికి వైద్యుడు అక్కర్లేదు, అయితే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, యేసు ప్రభు మన మధ్య కూడా ఈరోజు కూడా ఈ సమయంలో కూడా ఈ గడియలో కూడా యేసు ప్రభు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణము అనే మాట జ్ఞాపకం చేస్తాడు. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ, ఎందుకు ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతము మరణము అనే వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ నువ్వు పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తే ఒకరోజు నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. ఆ నరకానికి వెళ్ళకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తావు. అందుకే హృదయకాలం ఒకవేళ నువ్వు తెలిసి తప్పిపోయినావా, తెలియక తప్పిపోతున్నావా, యేసే మార్గంలో నుంచి నువ్వు తొలగిపోయినావా, యేసే నిన్ను పిలుస్తూ ఉంటాడు. ఈ ఉపమానము ద్వారా యేసయ్య నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్టయితే లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి 4 వచనం చూస్తే, అందుకైనా వారితో ఉపమానం చెప్పను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా అని ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు. ఒక మనిషికి ఒక 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ గొర్రెలలో ప్రతిరోజు ఆ గొర్రెలను చూసుకుంటున్న ఆ గొర్రెల కాపరి, మరి ఆ గొర్రెల కాపరి ఒక సందర్భంలో మరి 99 గొర్రెలు తనకు కనిపించినప్పుడు ఒక గొర్రె కనిపించినప్పుడు ఆ 99 గొర్రెలను అక్కడే వదిలేసి తప్పిపోయిన గొర్రెను వెళ్ళడా అని ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు. హృదయ కాలము ఈ వాక్య బిడ్డ నువ్వు ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో, ముళ్ళ కంచెలను ఉన్నావేమో, పాప బంధకంలోనూ ఉన్నావేమో, సాతాను ఒక బంధకంలోనూ ఉన్నావేమో, దేవుడు నిన్ను పిలవడానికి, నిన్ను ఆ స్థలం నుంచి లేవనెత్తడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఈ గొర్రెల కాపరిని చూసినట్టయితే మరి ఆ గొర్రెల కాపరి దగ్గర 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ గొర్రెలలో ఒకటి తప్పిపోయినప్పుడు ఆ 99 అక్కడ విడిచిపెట్టే ఆ ఒక్క గొర్రె కొరకు ఆ గొర్రెల కాపరి వెళ్ళడా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ హృదయకాలం ఆ ఒక్కడివి నీవే ఉన్నావేమో, ఒకవేళ నీ గురించి ఈ హృదయకాలం వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, ఈ హృదయకాలం ఒకవేళ నువ్వు తప్పిపోయి బంధకంలో ఉన్నావేమో, సాతాను ఒక బంధకంలో నువ్వు చిక్కుకొని ఉన్నావేమో, సాతాను ఒక ఊబిలో నువ్వు పడి ఉన్నావేమో, నీ గురించి హృదయకాలము యేసయ్య ఈ వాక్యంతో నీతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య తెలియజేస్తున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రధాన కాపరైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కాపరిగా ఉన్నాడు. అందుకే అంటుంది కదా కీర్తనలో 23వ అధ్యాయంలో 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరిగా ఉంటే మనకు ఏ కొదవ ఉండదు. యేసయ్య కాపరిగా మనకున్నప్పుడు మనం యేసయ్య గొర్రెగా ఉండాలి. ఇక్కడ గొర్రెల కాపరి దగ్గర చూసినట్టయితే మరి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడని యేసు ప్రభు ఇక్కడ వారికి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రశ్న వేస్తాడంటే, వారు యేసు ప్రభు వాక్యము బోధిస్తుండగా వారు అక్కడ ఉన్న శాస్త్రులు మరి చూసినట్టయితే పరిసయ్యులు శాస్త్రులు అది చూసి
పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని వారు చాలా శృంగిరి. అందుకు వారితో ఉపమానం చెప్పను, మీలో ఒక మనుషునికి 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని దొరకు వరకు దాని వెతక వెళ్ళడా అనే ప్రశ్న. నిజమే కదా. ఒకవేళ హృదయ కలవు యేసయ్య ఈ మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులని పిలవడానికే వచ్చాడు. మారు మనసు పొందుకోవాలా అని వాక్యము ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇంకాను మారు మనసు పొందలేక ఇంకాను దేవుని సన్నిధి నుంచి దూరమై తప్పిపోయిన గొర్రెలు వంటి జీవితంలో నువ్వు ఉన్నట్టయితే హృదయ కాలము దేవుడి వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ కాలము ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం తప్పిపోయిన వారుగా ఉన్నామేమో. హృదయ కాలము ఇన్ని రోజులు ఆ గొర్రెల కాపరి దగ్గర ఆ గొర్రెలన్నీ ఏ రీతిగా ఉన్నాయో ఆ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావేమో. హృదయ కాలము ఆ గొర్రెల మంద నుంచి నువ్వు తప్పిపోయినావేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక వంట వండేటప్పుడు ఒక కట్టలన్నీ కూడా మరి ఆ వంట వండడానికి సిద్ధం చేసి ఆ మంట పెట్టినప్పుడు దాని చుట్టూ కూడా ఆ డేక్ష చుట్టూ కూడా మంట ఉన్నప్పుడే ఆహారం మనం సిద్ధపరచుంటాయి. ఎందుకంటే ఒక్క కట్టెతోని వంట చేయడం అసాధ్యము. అలాగే దేవుని యొక్క మందలో నుంచి విశ్వాసుల మధ్య నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే నువ్వేమి చేయలేవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒంటరి జీవితము భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వాసంలో నుంచి, అలాగే విశ్వాసుల మధ్య నుంచి, కుటుంబంలో నుంచి, కుటుంబ మధ్య నుంచి నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వేమి చేయలేవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ కలిసిమెలిసి ఉన్నప్పుడు, కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి మనం లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనానికి వచ్చినప్పుడు అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులని, పొరుగు వారిని పిలిచి, వారు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పిన కదా. నిజమే కదా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గొర్రెల కాపరి మరో గొర్రెని వెతకడానికి ఆ ఒక సమయంలో అడవిలో వెళుతున్న సమయంలో అది వెతికేంత వరకు ఆ గొర్రెల కాపరి తిరుగుతూ ఉంటాడు. ఆ గొర్రెల కాపరి తన గొర్రె గురించి వెతుకుతూ మరి అది ఏ ముళ్ళ కంపలలో పడి ఉన్నదో, ఏ గుంతలో పడి ఉన్నదో దాన్ని వెతికి అంతవరకు ఆ గొర్రెల కాపరి మరి వెతికి ఆ గొర్రెని ఎక్కడైతే ఉన్నారో ఆ గొర్రెని ఆ ముళ్ళ కంపలో నుంచి బయటికి తీసి తన భుజాల మీద వేసుకొని సంతోషముతోనే తన ఇంటికి పోస్తాడు. ఎందుకంటే తన తప్పిపోయిన గొర్రె దొరికినదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని రాజ్యంలో కూడా ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉన్నావేమో హృదయ కాలము, నువ్వు దొరికినప్పుడు పరలోకమందు 1000 దూతలు సంతోషిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గొర్రెల కాపరి మరో గొర్రెను వెతికి ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషముతోనే ఆ గొర్రెని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి ఇరుగు పొరుగు అని పిలిచి, ఇదిగో నా తప్పిపోయిన గొర్రె దొరికినది సంతోషముతోనే విందు చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలువి మాటలు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఒకవేళ హృదయ కలువు తప్పిపోయి ఉన్నావేమో, హృదయ కలువు తెలిసి తప్పిపోయినావేమో, తెలియక తప్పిపోయినావేమో, ఆ ముళ్ళ కంపలో నువ్వు చిక్కుకొని ఉన్నావేమో, ఆ పాత రోత జీవితంలో నేను ఉన్నావేమో. హృదయ కాలము రోత జీవితాన్ని విడిపించడానికి యేసయ్య తన చేయి చాపి నేను పిలుస్తూ ఉంటాడు, పేరు పెట్టి నేను పిలుస్తూ ఉంటాడు. నా కుమార్తె ఆ ముళ్ళ కంపల నుంచి బయటికి రా, ఆ బద్ధకంలో నుంచి బయటికి రా, ఆ ఊబిలో నుంచి బయటికి రా అని యేసయ్య పిలుస్తూ ఉంటాడు. నువ్వు యేసయ్య వైపు చూసినట్టయితే హృదయ కాలం యేసయ్యని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. యేసయ్య తన చేయి చాపి నేను పిలుస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు యవ్వన కాలంలోనే దారి తప్పిపోయినావేమో, యవనస్తుడుగానే దారి తప్పిపోతున్నావేమో, లేదా మధ్య వయసులో ఉండి నువ్వు దారి తప్పిపోయినావేమో, ఇంతకుముందు నీ జీవితం అంతా కూడా రక్షణ జీవితంలో నువ్వు జీవించావేమో, హృదయ కాలము వీళ్ళని తప్పిపోయినావేమో, మార్గాన్ని విడిచి వెళ్ళి వేరే మార్గంలో నువ్వు వెళుతున్నావేమో. హృదయ కాలము
ఆ తప్పిపోయిన గొర్రె గురించి ఆ గొర్రెల కాపరి ఏ రీతి అయితే వెతుకుతున్నాడో, యేసయ్య నిన్ను నన్ను వెతకడానికి లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన పాపంలో నిత్యమై ప్రభువైన యేసుక్రీస్తు ఆ వెలంతా కూడా చెల్లించాడు. యేసయ్య కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తము కార్చి, ఆ చివరి రక్తము బొట్టు వరకు తను కార్చి ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించి మన కొరకు చనిపోయి తిరిగి 3 రోజులు వేసి ఈ హృదయకాలం కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె రా అని పిలుస్తూ ఉన్నాడు. మనల్ని వెతుకుతా ఉన్నాడు. మనం తప్పిపోయినామేమో, యేసే మార్గం నుంచి తొలగిపోయినామేమో. ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెని ఏదైతే వెతికాడో యేసే నీ గురించి కూడా వెతుకుతూ ఉన్నాడు. యేసయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడయ్యా అని నువ్వు యేసయ్యను వేడుకుంటే చాలు. యేసయ్య నిన్ను రక్షించడానికి, ఆ పాపంలో నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హృదయకాలము నువ్వు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్టయితే ఒక మాట, యేసయ్యా నా పాపంలో క్షమించు, యేసయ్యా ఇక మీద నేను పాపం చేయను, యేసయ్యా ఇక పాప ఊబిలోనికి నేను వెళ్ళను, నీ యందు భయభక్తులలో జీవితం జీవిస్తాను, నా పాపంలో క్షమించు అని ఒక్క మాటను పలికినట్టయితే హృదయకాలము యేసయ్య పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి నీ పాపంలో ఏదైనా కూడా జ్ఞాపకము చేసుకున్నాడు యేసయ్య తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి నీ అనుభవాన్ని, ఒకవేళ నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకము చేసుకో. ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, హృదయకాలము ఒంటరి జీవితంలో ఉన్నావేమో, కుటుంబంలో నుంచి మరి తల్లిదండ్రుల నుంచి దూరంగా పారిపోయినావేమో హృదయకాలము, లేదా ఒంటరి జీవితంలో బ్రతుకుతూ అయ్యో నాకు అందరూ ఉన్నా నేను ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? తిరిగి నీ కుటుంబంకి దగ్గరికి రా, నీ తల్లిదండ్రుల దగ్గరికి రా. హృదయకాలం దేవుడు నేను పిలుస్తూ ఉంటాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తూ ఉన్నాను అని దేవుని వాక్యం ద్వారా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ గొర్రెలు ఎప్పుడైతే ఆ గొర్రెలు కాపు దగ్గర ఉన్నప్పుడు ఆ గొర్రెలకు సురక్షితంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ గొర్రె తప్పిపోయినదో, ఆ తప్పిపోయిన గొర్రె మరి భయంకరమైన స్థితిలో ఉన్నది. ఎందుకంటే తప్పిపోయిన ఒక గొర్రెను మరి అనేక మృగాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అనేక పాపులు చేసేవారు ఆ వ్యక్తిని ఆ పాపంలోకి నడిపించడానికి ఎంతోమంది చూస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే తిరిగి వెనుకకి రావడం మంచిదే. తిరిగి నీ గొర్రెలు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకు సురక్షితంగా ఉంటుంది. యేసు ప్రభు తెలియజేస్తున్న మాట చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటి వెలుపలకి నడిపించినప్పుడు వాటికి ముందుగా నడిచి గొర్రెలు అతని సరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించెను. యేసు ప్రభు సరము మనందరికీ తెలుసు. యేసు ప్రభు మనందరినీ కూడా పిలిచే దేవుడు. హృదయకాలం నిన్ను నన్ను పిలుస్తూ ఉంటాడు. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సందర్భంలో మనం తెలియకనే దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతాము. కొన్నిసార్లు తెలిసి దూరం అవుతాము, కొన్నిసార్లు తెలియకుండా దూరం అవుతాము. ఈ 100 గొర్రెలలో ఈ తప్పిపోయిన గొర్రె మరి తను ఆ గొర్రెల మంద నుంచి అది తప్పిపోయినప్పుడు ఆ గొర్రెల కాపరి దాన్ని వెళ్ళొచ్చున్నాడు. ఇప్పుడైతే ఆ గొర్రెని తను వెతికి ఆ గొర్రె ఎక్కడున్నదో తను చూసినప్పుడు ఆ గొర్రెని వెతుకొని తన భుజాల మీద వేసుకొని, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పాను కదా. అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక పాపి రక్షించబడినప్పుడు, ఒక పాపి యేసేని తిరిగి యేసే దగ్గరకు వచ్చినప్పుడు పరలోకమందు 1000 దూతలు సంతోషిస్తాయంట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని సన్నిధికి తిరిగి ఈ కాలం నువ్వు వచ్చినట్టయితే పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అటువల మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందక ఒక పాపి విషయమై కూడా మారు మనసు పొందే ఒక పాప విషయమై కూడా పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది.
పరలోకమందు వేవేల దూతలు సంతోషముతో ప్రతిగానాలు చేస్తారు. ఒక పాపి రక్షించబడినప్పుడు, ఒక పాపి దేవుని సన్నిధికి చేరినప్పుడు, ఒక పాపి ఈ లోక జీవితంలో ఉన్నప్పుడు తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు పరలోకమందు ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కూడా ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెను తన భుజాల మీద వేసుకొని పరిగెత్తుకొని వచ్చి తన ఇరుగు పొరుగు వారిని చూస్తే, ఇదిగో నా తప్పిపోయిన గొర్రె దొరికినదని సంతోషంతోనే విందు చేస్తాడు కదా. ఆ రీతిగానే పరలోకమందు ఒక పాపి రక్షించబడినప్పుడు, ఒక పాపి తిరిగి దేవుని సన్నిధికి చేరబడినప్పుడు పరలోకమందు నిత్య సంతోషం కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 99 గొర్రెలను అక్కడ వదిలివేసి తప్పిపోయిన గొర్రెని వెతకడానికి వెళుతున్నట్టుగానే యేసయ్య ఈ కాలము మనల్ని వెతుకుతూ ఉన్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనల్ని తిరిగి యేసయ్య దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మనం యేసయ్యతో ఉంటే మనం క్షేమంగా ఉంటాము. యేసయ్య సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనకు భద్రత ఉంటుంది. యేసయ్య మనతో ఉన్నప్పుడు మన జీవితాలకు భద్రత ఉంటుంది. యేసయ్య మనతో ఉన్నప్పుడు మన జీవితాలలో సంతోషం ఉంటుంది. యేసయ్య మనతో ఉన్నప్పుడు మన బ్రతుకులు మార్చబడతాయి. యేసయ్య మనతో ఉన్నప్పుడు మన కుటుంబము దీవించబడుతుంది. మనం చేసే పనులన్నీ కూడా యేసయ్య దీవిస్తాడే. ఎందుకంటే నువ్వు యేసయ్య దగ్గర ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యాన్ని విన్న మనం అందరం కూడా ఒకవేళ మనం తప్పిపోయి ఉన్నామేమో కాలము, అందుకే యేసయ్య తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనల్ని పిలుస్తున్న దేవాది దేవుని దగ్గరికి మనం వచ్చినట్టయితే మన జీవితాలు రక్షించబడతాయి. మన జీవితాలు దేవుని మార్గంలో మనం నడిచినట్టయితే నిత్య పరలోక రాజ్యపు వారసులుగా మనం ఉంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ప్రయాసము, భారము, శ్రమ అవన్నీ కూడా కలిగినా కానీ దేవుని కాపుదల ఎప్పుడు మన మీద ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు వాక్యాన్ని దేవుడు కాలము మీ హృదయాలలో ఈ వాక్యాన్ని భద్రపరిచి వాక్యాన్ని సరిగా బిళ్ళను మీరు కట్టుకొని, మరి ఎవరైనా తప్పిపోయిన వారుగా ఉన్నట్టయితే వారిని పిలవడానికి నిన్ను కూడా ఒక కాపరిగా దేవుడు నియమించున్నాడు. అటు బిడ్డలను పిలిచి ఆయన మార్గంలో వారిని నడిచే విధంగా మనమందరి బాధ్యత ఉన్నదే. ఏ ఒక్కరు నశించడము దేవుని యొక్క చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడనే మాట మనము సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అనేకులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా మనం కూడా ఉండాలి. మనందరి బాధ్యత ఉన్నదే. తప్పిపోయిన గొర్రెని ఆ గొర్రెల కాపరి ఎలాగైతే వెతికాడో ఒక పాపి విషయమై మనం ప్రార్థన చేయాలి. ఒక పాపిని తిరిగి దేవుని సన్నిధికి చేర్చే బాధ్యత మనందరిపై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మీ ఆత్మీయ జీవితంలో దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కాలము నేను తప్పిపోయిన గొర్రె గురించి మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ వాక్యము తండ్రి నువ్వు ఎవరితో మాట్లాడి ఉన్నావో నైనా ఆ బిడ్డలు ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నైనా ప్రభా, మా అందరినీ నువ్వు ప్రేమించి నైనా మా కొరకు ఈ లోకానికి వచ్చి మా అందరి పాపంలో నిత్యమైన చనిపోయి తండ్రి అవి ఎలా చెల్లించి మనల్ని విడిపించి మనల్ని కాపాడిన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే భారతదేశంలో అంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, విశ్వాసులను దీవించండి. ఆత్మల భారంతో పరిచర్య చేస్తున్న నేను ప్రతి సేవకుని ఇక్కడ దీవించి ఆశీర్వదించండి. అలాగే యేసయ్య మరి పరకాల ప్రార్థన మందిరాన్ని దీవించండి, ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన లోక రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమెన్.